హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్తా రాజ్. చర్చ్కి రెడీ అయిపోతున్నాను. నేనైతే చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మియాపూర్ వెళ్ళాలని చాలా దూరం, అది కొద్దిగా లేట్ అవుతుంది. అందుకే యాక్చువల్లీ ఎవ్రీ సండే అయితే మేము మార్నింగ్ వర్షిప్కి వెళ్తాము 6 AM to 8 AM. ఈరోజు ఈవినింగ్ వర్షిప్కి వెళ్తున్నాము. లాస్ట్ నైట్ పడుకోలే, లేట్ అయింది. ఈవినింగ్ వర్షిప్ అయితే 4:30 to 6 PM ఉంటుంది. సరే అని చెప్పి వెళ్తున్నాం మేము ఈరోజు. అయితే ఏంటంటే ఎవరైనా బయట స్టేట్ వాళ్ళు ఉంటే హైదరాబాద్ వచ్చింటే ఒకసారి కలవర్ టెంపుల్ చూడండి, చాలా బాగుంటుంది, విజిట్ చేయండి. అంకుల్ వాక్యం బాగుంటుంది, వర్షిప్ బాగుంటుంది, అంతా బాగుంది. నాకైతే నచ్చింది. నేనైతే వైజాగ్ నుంచి మొన్నే వచ్చాను హైదరాబాద్, మా వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తున్నాను అన్నమాట చర్చ్కి ఎవ్రీ సండే. బాగా అనిపించింది. నేనైతే మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చేసాం. చూడండి, మనకి ఇక్కడ మెట్రో స్టేషన్ కనిపిస్తుంది మియాపూర్ది. దీనికి ఆపోజిట్లోనే మనకి కలవర్ టెంపుల్ వే కూడా కనిపిస్తుంది. అక్కడ నుంచి అయితే మనకి ఆటోస్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి. 10 రూపీస్ తీసుకుంటారు లోపలికి. అండ్ ఇంకోటి ఏంటంటే స్నాక్స్, టిఫిన్స్ అవి కావాలని కూడా మనకి దొరుకుతాయి, కావాలని తీసుకోవచ్చు. అండ్ లోపలికి బస్సు కూడా అవైలబుల్ ఉంటుంది. కనుక్కుంటే ఒక చెప్తారు మనకి బస్సు లోపలికి ఎక్కడ ఉంది ఏంటో అని అడిగితే ఎవరినైనా. మేమైతే వెహికల్ మీద వచ్చాం కాబట్టి వెహికల్ మీద వెళ్ళిపోతున్నాం. అలా వెళ్ళిపోయిన తర్వాత మా పాప ఆడుకుంటుంది. ఫస్ట్ టైం అంటే ఎప్పుడు మార్నింగ్ వర్షిప్కే కదా, ఏమో కనిపించదు. ఈరోజు ఈవినింగ్ వర్షిప్ కదా. అయితే బాగా బండి మీద ఆడుకుని అరుస్తూ అందరికీ టాటా బాయ్ చెప్తుంది. మేము కూడా తనతో పాటు హ్యాపీగా ఫీల్ అయ్యి నవ్వుతున్నాం. తనతో పాటు మేము కూడా చిన్న ఎంజాయ్ చేసాం. అలా బండి మీద తను అరుస్తూ బాయ్ బాయ్ చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. ఇంకా అలా ముందుకు వెళ్ళిపోయిన కొద్ది మనకి కొద్దిగా బుక్ స్టాల్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి చర్చ్ దగ్గర. ఇక్కడ కిచెన్స్, వాల్ పేపర్స్ అవన్నీ కూడా దొరుకుతాయి మనకి. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట, ఇప్పుడు మనం వెళ్ళేది చర్చ్ లోపలికి. ఇంకా ఇది ఇక్కడ సిస్టర్స్ చాలా బాగా హాయ్ చెప్తారు, ఆప్యాయంగా అనిపిస్తుంది. నాకైతే మంచిగా అనిపించింది. ఇక్కడ బుక్ స్టాల్స్ తో పాటు మనకి స్నాక్స్ కూడా దొరుకుతాయి చిన్నపిల్లలకి. ఇక్కడ చూడండి షూ ర్యాక్స్ కనిపిస్తున్నాయి కదా. మార్నింగ్ టైంలో అయితే సిస్టర్స్ ఉంటారు, మన షూ ర్యాక్స్ కి ఏ ర్యాక్ లో పడుతూ నెంబర్స్ మనకి ఇస్తారు. రిటర్న్ వచ్చినప్పుడు మనం కలెక్ట్ చేసుకోవాలి. ఇది లోపలికి అందరూ వర్షిప్ చేస్తున్నారు. మేము కూడా ఇంకా వర్షిప్ చేస్తున్నాను, కూర్చున్నాం అనమాట. బాగా అనిపించింది నాకైతే. మరి రిటర్న్ ఇంకా వర్షిప్ అయిపోయింది కదా అని చెప్పేసి మేము కూడా ఇంకా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. బట్ అప్పటికే ఇంకా అవుతుంది కదా, 6 o'clock వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి మేము వాళ్ళతో పాటు కూర్చొని కొంచెం వర్షిప్ చేసి సరదాగా అనిపించింది. పాటలే పాడాం మేము కూడా కూర్చొని. బయటికి ఇంకా అయిపోయింది కదా అని వర్షిప్ వచ్చేసాం అనమాట. ఇక్కడ బేకరీస్ అవన్నీ కూడా ఫుడ్ కూడా దొరుకుద్ది. ఇలా మనం స్ట్రైట్కి వెళ్తే హాస్పిటల్ ఉంటుంది, కలవరే హాస్పిటల్. అండ్ మనం ఇంకా అలా చూడొచ్చు స్టాల్స్, బేకరీస్ ఇవన్నీ కూడా. వాటర్ ఫౌంటైన్ కూడా అక్కడ ఉంటుంది. ఇంక మేము ఏం చెప్పి అయిపోయింది కదా అని చెప్పి రిటర్న్ అయిపోయాను అనమాట ఇంటికి. రిటర్న్ అయిపోయిన తర్వాత ఇంకా అలా మాట్లాడుకుంటూ వచ్చి బాగుంది కదా, ఇలా బాగా జరిగింది, వాక్యం బాగుందని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట. మనం వెళ్ళేటప్పుడు మనకి ఒకటి కనిపిస్తుంది, మీకు సమాధానం కలుగునుగా. కానీ నాకైతే బాగా అనిపించింది రిటర్న్ వెళ్ళేటప్పుడు. మీరు ఎవరైనా చూస్తుంటే మనసులో మీరు ఏమైనా కొనుక జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, కొద్దిగా ఏమైనా తాగుదాం తిందాం బయటికి వెళ్ళి కొద్దిగా తినేసి స్నాక్స్ ఇక చెరుకు రసం కూడా తాగేసి ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం వంట చేసుకోవాలి, ఏం తిందాం, ఈరోజు సండే కదా అని ఆలోచిస్తూ ఉన్నాం అనమాట. ఇంకా అలా రీచ్ అవుతున్నాం ఇంటికి రీచ్ అయిన తర్వాత అయిపోయింది అంతే. ఇప్పుడు ఆ వీడియో మాత్రం మీకు నచ్చినట్టుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ కొట్టుకోండి మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.